హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్రా మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనము 6వ అధ్యాయము ధ్యాన యోగం నేర్చుకుంటున్నామండి. సో ధ్యాన యోగంలో కూడా మనం ఏ అధ్యాయము చివరిలోకి వచ్చేసాం మనము. సో ఈ రోజు మనము 39, 40 శ్లోకాలు చూద్దాము. ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతా త్వదన్యాః సంశయస్తాస్య చేత్తానాహ్యుపపద్యతే. ఓ శ్రీకృష్ణ, ఈ నా సందేహమును సంపూర్ణముగా తొలగించమని నిన్ను ప్రార్థించుచున్నాను. ఈ సందేహమును ఛేదించుటకు నీవు తప్ప ఇతరులెవ్వరును కనపడుట లేదు. 40వ శ్లోకం. శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, శుభకార్యములయందు నియుక్తుడైన వాడు ఈ లోకమును గాని ఆధ్యాత్మిక లోకమును గాని వినాశమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజితుడు కాడు. హరే కృష్ణ. సో మనము 6వ అధ్యాయము ధ్యాన యోగం నేర్చుకుంటున్నామండి. సో ధ్యాన యోగంలో కూడా మనం ఇంకా చాలా ముఖ్యమైనటువంటి సెక్షన్ కి వెళ్ళబోతున్నాము. అదేవిధంగా మనం కూడా ఇంకా భక్తి యోగం అనేటువంటి ఆ మధ్యలో ఉండేటువంటి 3 అధ్యాయాల్లోకి వెళ్ళబోతున్నాం అన్నమాట. సో సో భక్తి చేసేటప్పుడు మనకి కూడా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకు కూడా చాలా రకరకాలైనటువంటి ప్రశ్నలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు మనం వాటిని ఎలాగా డీల్ చేయాలనేటువంటి విషయం మనకి ఈ యొక్క శ్లోకంలో మనకి అర్జునుడు చెప్తున్నారు అన్నమాట మనకి. సో మనం ఇంతకు ముందు చూసాం అన్నమాట, నిన్నటి శ్లోకాల్లో కూడా చూసాం మనం. సో అర్జునుడు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఒకదాన్ని అడగడం జరిగింది. సో ఏమడిగారు? యాక్చువల్గా అయితే కనుక మనకి భౌతిక ప్రపంచంలోనూ 2 రకాలైనటువంటి మార్గాలు ఉంటాయన్నమాట. ఒకటి ఆధ్యాత్మిక మార్గము, 2 భౌతిక పరమైనటువంటి మార్గం అన్నమాట. సో భౌతిక పరమైనటువంటి మార్గం అంటే మనం ఎవరికి ఏమి చెప్పక్కర్లేదు, మన అందరికీ తెలుసు. అది జన్మ జన్మల నుంచి కూడా మనం అంతా కూడా పాటిస్తూ వస్తుంది అనమాట. సో రెండవది స్పిరిచువల్, ఆధ్యాత్మిక పరమైనటువంటి మార్గం అన్నమాట. సో ఎప్పుడైతే కనుక అర్జునుడు స్వామి చెప్పినట్లు యొక్క ధ్యాన యోగము, అష్టాంగ యోగం గురించి అంతా కూడా విన్నారు. విన్న తర్వాత తన అసక్తత తెలియచేశారు. నేను ఇంత కష్టమైన దాన్ని నేను చేయడం చాలా చాలా కష్టం, అందులోనూ మనస్సుని నియంత్రించడం చాలా చాలా కష్టము, నా వల్ల కాదు కృష్ణ అని చెప్పారనమాట. సో అప్పుడు స్వామి సమాధానం చెప్పారు. దానికి ఏం చెప్పారు? ప్రాక్టీస్ చేయమన్నారు, దృఢ నిశ్చయంతో చేయమని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా అర్జునుడికి ఏమో ఇది చెయ్యలేనేమో నేను అని చెప్పి అర్జునుడికి ఇంకా అనిపించింది అనమాట. ఇంకా ఇన్ఫాక్ట్ అర్జునుడికి అనిపించడం కాదు, మనలాంటి వాళ్ళందరి కోసం కూడా అర్జునుడు ఆలోచించారనమాట. ఆలోచించి ప్రశ్న అడిగారు. ఏమడిగారు? సో ఒక యోగి ఉన్నాడు, ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు,
ఈ యొక్క పెర్ఫెక్షన్, పరిపూర్ణత సాధిద్దాము యోగాభ్యాసంలో అని చెప్పేసి యోగాభ్యాసం మొదలుపెట్టాడు. పూర్తిగా భౌతిక పరమైనటువంటి విషయాలన్నిటిని కూడా వదిలిపెట్టేశాడు. కానీ ఏమైంది? ఆ యొక్క యోగాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక కారణం వల్ల మాయ పెట్టేటువంటి రకరకాల పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదు. ఏమయ్యాడు? ఫెయిల్ అయిపోయాడు. ఉత్తీర్ణుడు కాకుండా ఫెయిల్ అయిపోయాడు. అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? ఓకే. మీరు చెప్పారు. పరిపూర్ణుడైతే కనుక భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతాడు. మీ దగ్గరికి వెళ్తారు అని చెప్పారు మీరు. బాగుంది. ఒక వ్యక్తి ఉన్నాడు. భౌతిక పరంగా ఉన్నాడు. ఏదో భౌతిక పరంగా ఏదో ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ! నాకు ఏదో సక్సెస్ కావాలి అని చెప్పి ఏదో ఒక రంగంలో ప్రయత్నిస్తూ ఉన్నాడు. వాడికి సక్సెస్ వస్తుందా లేదా అనేది వేరే విషయము. కానీ వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సక్సెస్ రావచ్చు వాడికి. కానీ యోగికి వీడు ఎటు కాకుండా మధ్యలో ఆగిపోయాడు. అటు పూర్తిగా ఆధ్యాత్మికత పరిపూర్ణత్వము సాధించలేకపోయాడు. భౌతిక పరంగా కూడా వాడు ఏ విధమైనటువంటి సక్సెస్ సాధించలేకపోయాడు. అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? అని చెప్పేసి అర్జునుడు ప్రశ్నించడం జరిగిందనమాట. సో, మనకు కూడా భక్తి చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు మనం కూడా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మనకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను చేసేటువంటి పద్ధతి సరైనదే కాదా? సరిగ్గా చేస్తున్నానా లేదా? సో, నేను ఇన్నాళ్ళు చేస్తున్నా సరే నాకింకా భక్తిలో నేనేం ముందుకు వెళ్ళలేకపోతున్నానేమో నేను. సో, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భౌతిక పరంగా ప్రయత్నించేటువంటి వాళ్ళందరూ కూడా మా పక్కింటి వాళ్ళు గాని, మా బంధువులు గాని, లేకపోతే గనక మా ఆఫీస్‌లో కొలీగ్స్ గాని వాళ్ళందరికీ కూడా బాగా సక్సెస్ వచ్చింది. నేనేం చేస్తున్నాను, నా సమయాన్నంతా కూడా కృష్ణుడి కోసమే వెచ్చిస్తూ ఉన్నాను నేను. సమయాన్నంతా కూడా. భౌతిక పరమైనటువంటి విషయాలను ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తున్నాను. కానీ నాకు సక్సెస్ రావట్లేదు. సో, వాళ్ళు చూస్తే గనక కనీసం భౌతిక పరంగా అయినా సరే సక్సెస్ సాధించారు. నేను అది కూడా సాధించలేకపోయాను. ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు వెళ్ళలేకపోయాను. అని చెప్పి మనకు కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి భక్తులకు మధ్యకు వెళ్ళిన తర్వాత. సో, మనలాంటి వాళ్ళందరి కోసం కూడా అర్జునుడు ఈ ప్రశ్న అడిగారన్నమాట. వచ్చేటువంటి 8 శ్లోకాల్లో కూడా శ్రీకృష్ణ భగవానుడు దీని గురించి చాలా చక్కగా ఆయన సమాధానం చెప్తారన్నమాట. సో, ఆ యొక్క సమాధానం మనకి 40వ శ్లోకం నుంచి ఆ యొక్క సమాధానం మొదలవుతుందన్నమాట. సో, ఇక్కడ ఏమడుగుతున్నారు మనకి 39వ శ్లోకంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని అర్జునుడు చెప్పారన్నమాట మనకి. ఏం చెప్పారు? నాకు ఈ సందేహాన్ని సంపూర్ణముగా తొలగించండి. సో, మనకు కూడా అనిపిస్తుంది. అయ్యో! ఒకవేళ సక్సెస్ రాకపోతే ఏంటి? ప్లాన్ బి ఏంటి? ఏదైనా సరే ఒక పని చేయడానికి మనము ఒక ప్లాన్ వేస్తాం. ప్లాన్ వేసినప్పుడు ఒకవేళ కనుక ఆ పని జరగకపోతే గనక ప్లాన్ బి ఏంటి? అని చెప్పి ఎప్పుడు కూడా మనం ప్లాన్ బితో ఉంటాం. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకునేవాళ్ళన్నమాట. అర్జునుడు అడుగుతున్నారు. అదే విధంగా ఇక్కడ. సక్సెస్ కాకపోతే గనక వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాడికేమన్నా ప్లాన్ బి ఉంటుందా? వాడు ప్లాన్ బి వేసుకోవాల్సిన అవసరం ఉందా? అని చెప్పి అర్జునుడు అడుగుతున్నారన్నమాట. అందులోకే చెప్తున్నారు. నా సందేహాన్ని సంపూర్ణముగా తొలగించండి అని చెప్పి నేను వేడుకుంటున్నాను. సందేహాన్ని పూర్తిగా నాశనం చేసేయండి ఈ యొక్క సందేహాన్ని నేను. అప్పుడే నేను ఎటువంటి సంకోచం లేకుండా ఈ యొక్క యోగ మార్గంలో, యోగ పద్ధతిలో భగవంతుడితోటి సంపర్కాన్ని పొందడం అనేటువంటి పద్ధతిలో నేను ముందుకు వెళ్ళగలను. లేకపోతే గనక ఏమైపోతుందో అని చెప్పి టెన్షన్ ఉంటుంది. కాబట్టి దీన్ని తొలగించండి అని చెప్పని అడుగుతున్నారు. ఇంకేమంటున్నారు? ఈ యొక్క సందేహాన్ని నివారించడానికి మీరు తప్పితే కనుక వేరెవ్వరూ లేరు. అదేంటి? చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా! అర్జునుడికి సలహా తీసుకోవడానికి. మరి ఆ కృష్ణుడినే ఈ విధంగా ఎందుకు ఆయన ఇలా చెప్తున్నారు అనంటే గనక మనం చూడాలన్నమాట. ఎందుకు కృష్ణుడినే ఈ విధంగా చెప్తున్నారు అనంటే గనక దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడికి ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఈ విషయం మనకి భగవద్గీత 4వ అధ్యాయంలో కూడా తెలిసింది. ఏం చెప్పారాయనకి? ఆ! ఈ యొక్క భగవద్గీతని నేను ఎన్నో వేల సంవత్సరాల క్రితము నేను వివస్వంతుడికి చెప్పాను. తర్వాత ఆ యొక్క భగవద్గీత ఏ విధంగా పరంపరానుగతంలో అందరూ పొందారు. అదిప్పుడు నష్టపోయింది అనేటువంటి విషయాన్ని కూడా స్వామి చెప్పారు. సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? స్వామికి భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా తెలుసు. భూత, భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా ఆయనకి తెలుసనమాట. మొత్తం అన్నీ కూడా. సో, కాబట్టి ఆయన్ని అడగాలి.
ఇంకొకటేంటి అర్జునుడు ఎలా అడుగుతున్నారు? చాలా వినమ్రతతో అడుగుతున్నారన్నమాట. మనం ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళామనుకోండి. మన దగ్గర మొబైల్ లేదు. మొబైల్ లేనప్పుడు మనకి టైం ఎంతయిందో తెలియాలి. మీ దగ్గర వాచ్ లేదు. ఎవరో ఎక్కడో ట్రైన్‌లోనో, బస్‌లోనో ప్రయాణిస్తున్నారు మీరు. సో, మీకు సమయం ఎంతయింది, టైం ఎంతయిందని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో, ఎవరైనా పక్కన వెళ్ళే కో పాసెంజర్‌ని గాని, లేకపోతే అలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని గాని, ఏదైనా షాప్ వాళ్ళని గాని వెళ్లి, మీరు టైం ఎంతయిందని కనుక్కుంటారు. ఆ కనుక్కునేటప్పుడు మీరెలా అడుగుతారు? చాలా వినమ్రతతోటి, "ఏవండీ టైం ఎంతయిందండి?" అని చెప్పని అడుగుతారు. చాలా మెల్లగా, రెస్పెక్ట్‌ఫుల్‌గా మనకు ప్రశ్నేముంది, "ఏవండీ టైం ఎంతయిందండి?" అని అడుగుతారు. అంతేగాని, "ఒరేయ్! టైం ఎంతయిందిరా?" అని అడుగుతామా మనం? అడగం మనం. ఎవరో తెలుసున్న వాళ్ళు, చనువున్న వాళ్ళు, చిన్న పిల్లలైతే మాత్రమే ఆ విధంగా అడుగుతాం. లేకపోతే గనక ఎవరినైనా సరే చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా "ఏవండీ టైం ఎంతయిందండి?" అని అడుగుతాం. అదే మరి మనము కృష్ణుడి గురించి అడగాలి, కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అంటే గనక మరి గురువుల్ని మనం ఎంత భక్తితోటి అడగాలి? గురువుల్ని మనం ధిక్కరించేలాగా ఆ! అగౌరవంగా మనం అడిగితే గనక మనకా సమాధానం లేదు. రాదు. మీరు చాలా మెల్లిగా అడిగారనుకోండి, చాలా శ్రద్ధతో అడిగారు. "ఏవండీ టైం ఎంతయిందని" అడిగితే వెంటనే వాళ్ళు చూసి సమాధానం చెప్తారు. ఎవరో తెలియని వ్యక్తిని, ముక్కు మొహం తెలియని వ్యక్తిని, "ఒరేయ్! టైం ఎంతయిందిరా?" అని చెప్పి మీరు అడిగారనుకోండి, ఆయన చెప్తాడా సమాధానం? "నాకు తెలీదు ఎళ్ళు" అంటాడు. అలాగే మనం కూడా గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా వినమ్రతతోటి మనం అడగాలన్నమాట. సో, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః. ఏ విధంగా గురువుని మనం అప్రోచ్ అవ్వాలి అనేటువంటి విషయాలు మనకి ఆ యొక్క శ్లోకంలో మనము 4 అధ్యాయంలో మనం నేర్చుకున్నాం అన్నమాట. సో, ఎందుకు కృష్ణుడిని అడగాలి? ఎందుకు కృష్ణుడిని అడగాలి అనంటే గనక కృష్ణుడికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. సో, ఇంకా ఏంటంటే గనక ఆయనే కాలము. కాలాన్నంతా కూడా నియంత్రించేది ఆయనే. కాబట్టి ఆయనకి కాపోతే గనుక ఇంకెవరి గురించి ఎవరికి తెలుస్తుంది మొత్తం. ఏ విషయమైనా సరే సంపూర్ణంగా, సమగ్రంగా. తర్వాత ప్రశ్నొస్తుంది మనకి. మరి కృష్ణుడిని నేనెలా అడగగలను? ఆయనేమన్నా కనబడుతున్నారా నాకు డైరెక్ట్‌గాను? కనబడట్లేదు. ఆయనతోటేమన్నా పోనీ నేను మాట్లాడగలుగుతున్నానా ఫోన్‌లో ఏదో అడిగినట్టు? ఆయనతో మాట్లాడలేకపోతున్నాను. మరి నా ప్రశ్నలకు సమాధానాలు ఎవరిస్తారు? ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి నేను? కృష్ణుడు కాకపోతే కనుక, కృష్ణుడి యొక్క ప్రతినిధుల దగ్గర నుంచి మనం సమాధానం తీసుకోవచ్చు. ఎవరు కృష్ణుడి యొక్క ప్రతినిధులు? ఆధ్యాత్మిక గురువులు. మనకి ప్రశ్న ఏదైతే ఉందో అది మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆధ్యాత్మిక శిష్యులు ఎవరైతే ఉన్నారో, పరంపరానుగతంగా వచ్చేటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని అడిగి మన యొక్క ప్రశ్నలకి సమాధానం మనం పొందాలన్నమాట. సో, వాళ్ళని అడిగి సమాధానం పొందాలి. ఇంకా ప్రశ్నలు ఎలా తెలుసుకోవచ్చు మనకి అనంటే గనక, శ్రీకృష్ణ భగవానుడు ఆయన స్వయంగా చెప్పినటువంటి, ఆయన నోటిలోంచి వచ్చినటువంటి భగవద్గీత ద్వారా మన ప్రశ్నలకి, మన జీవితంలో ఉన్నటువంటి ప్రశ్నలకన్నింటికి కూడా సమాధానాలు దొరుకుతాయి. ఎందుకంటే గనక స్వామి యొక్క మాటకి, స్వామికి, ఆయన యొక్క పేరుకి, రూపానికి ఏమి తేడా ఉండదు కాబట్టి. సో, ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు హ్మ్. పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఒక రిపోర్టరొచ్చాడంట. రిపోర్టరొచ్చి ఒక ప్రశ్న వేశాడు. "మీరు మీ యొక్క ఫిలాసఫీ ఏదైతే ఉందో అంతా కూడా బానే చెప్తున్నారు. కానీ మీ ఫిలాసఫీ గ్యారంటీ ఏమిటి? ఇది పెర్ఫెక్ట్ అని చెప్పి గ్యారంటీ ఏమిటి? మీరు పెర్ఫెక్టా?" అని చెప్పని అడిగారంట. "ఇవన్నీ కూడా మీరు చాలా పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తున్నారు. మీరు పెర్ఫెక్టా?" అని అడిగారంట. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారంట. ఏమని చెప్పారు? "నేను పెర్ఫెక్ట్ కాకపోవచ్చు. కానీ నేను చెప్పేటువంటి విషయము పెర్ఫెక్ట్." ఎందుకంటే గనక అది కృష్ణుడు చెప్పింది గాబట్టి. కృష్ణుడు ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని నేను ఏ విధమైనటువంటి మార్పులు, చేర్పులు లేకుండా నీకు చెప్తున్నాను నేను. కాబట్టి ఆ విషయం పెర్ఫెక్ట్. నేను చెప్పేది పెర్ఫెక్ట్. నేను పెర్ఫెక్ట్ కాకపోవచ్చు. ఎలా అంటే గనక
ఇదివరకు అయితే కనుక మనకి ఇప్పుడంటే కనుక మనీ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఇదివరకు అయితే కనుక మనీ ఆర్డర్ చేసేవాళ్ళు. మనీ ఆర్డర్ చేసేటప్పుడు మనం వెళ్లి పోస్ట్ ఆఫీస్‌లో డబ్బులు కడితే గనక ఏం చేస్తారు ఆ పోస్ట్ మ్యాన్ ఎవరో మన స్నేహితులో, బంధువులో, తల్లిదండ్రులో మన పిల్లలో ఎవరుంటే గనక వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ డబ్బులు డెలివరీ చేస్తారన్నమాట. ఒక్కొక్కసారి మనం పెద్ద పెద్ద అమౌంట్‌లు కూడా డెలివరీ చేస్తాం. సపోజ్ ఒక 10,000 మనం పంపించామనుకోండి. ఆ పోస్ట్ మ్యాన్ దగ్గర 10,000 ఉండకపోవచ్చు. పోస్ట్ మ్యాన్ పేదవాడవ్వచ్చు. కానీ ఆ పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చేటువంటి మనీ ఆర్డర్ అతనిచ్చేటువంటి డబ్బులు పెర్ఫెక్ట్. అతనిచ్చేటువంటి మనీ ఆర్డర్ డబ్బులు పెర్ఫెక్ట్ కాబట్టి పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి మనం ఆ డబ్బులు తీసుకుంటే గనక మనకి దానికి వాల్యూ ఉంటుంది. విలువ ఉంటుంది. అదే విధంగా భగవంతుని యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 100కి 100 పాళ్ళు పరిపూర్ణం కాకపోయినా ఒకవేళ ఎందుకంటే వాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో 100కి 100 పాళ్ళు పరిపూర్ణత కాకపోయినా సరే వాళ్ళు చెప్పేటువంటి ఆ యొక్క మెసేజ్ ఏదైతే ఉందో అది పెర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. వాళ్ళు చెప్పేటువంటి మెసేజ్ పెర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఆ మెసేజ్‌ని తీసుకొని మనం కనుక పాటిస్తే కనుక మనం కూడా పరిపూర్ణతని సాధిస్తామన్నమాట. సో, అందుకే ఏం చేయాలి మనము భగవద్గీతని ప్రతిరోజు కూడా చదువుకోవాలి. భగవద్గీతను చదువుకుంటూ ఉంటే గనుక ఏంటి భగవంతుడు మనతోటి మాట్లాడుతున్నట్టే అన్నమాట. సో, అర్జునుడు ఈ విధంగా ప్రశ్న అడిగారు. సో, నాకు నిజమైనటువంటి సుఖము, శాంతి, ఆనందము, సంతోషము కావాలంటే గనక ఎవరిని అడగాలి మనము? భక్తులని అడగాలి. ఎప్పుడైతే గనక మనం భక్తిలో చాలా ముందుకు వెళ్ళిపోయామనుకోండి, అప్పుడేమవుతుంది? శ్రీకృష్ణ భగవానుడు మనకి మన యొక్క హృదయంలోంచి పరమాత్మ కింద ఆయన డైరెక్ట్‌గా మనకి నిర్దేశాలివ్వడం మొదలుపెడతారు. చైత్య గురు. సో, ఆ స్థాయికి మనం ఇంకా వెళ్ళలేదు కాబట్టి, బయట ఉన్నటువంటి గురువుల యొక్క ఆదేశాల్ని మనం తీసుకొని పాటిస్తూ ఉండాలన్నమాట. సో, అర్జునుడు ఈ విధంగా ప్రశ్న వేశారు శ్రీకృష్ణ భగవానుడికి. నా సందేహాన్ని నివారించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నా సందేహాన్ని పూర్తిగా తొలగించండి అని చెప్పానన్నారు. ఇంతకీ ప్రశ్న ఏంటి? ఎవరైతే గనక ఆ యోగాభ్యాసం మొదలుపెట్టి వాళ్ళు పరిపూర్ణత సాధించలేకపోతే గనక వాడు ఎలా అయిపోతాడంట? చెదరగొట్టబడిన మేఘము. మేఘమేంటి? ఒక చిన్న మేఘపు తునక. ఏమైంది? పెద్ద మేఘం నుంచి సెపరేట్ అయిపోయింది. అప్పుడేమైపోతుంది? అది పెద్ద మేఘంతోనూ ఉండలేదు. అదొకటి సెపరేట్‌గా ఉందాము అంటే గనక ఏం చేస్తుంది? గాలి దాన్ని ఇష్టం వచ్చినట్లు అటు ఇటు కూడా దాంతో పంపించేస్తూ ఉంటుందన్నమాట. సో, అలాగే ఈ యొక్క పరిపూర్ణత సాధించినటువంటి యోగి యొక్క స్టేటస్ ఏమిటి? స్థితి ఏమిటి? అని చెప్పేసి మనకి అర్జునుడు ప్రశ్న వేశారు. దానికి సమాధానం మనం శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం మొదలుపెట్టారన్నమాట. ఏం చెప్తున్నారాయన? శుభకార్యముల యందు నియుక్తుడైన వాడు ఈ లోకమున గాని, పరలోకమున గాని వినాశనమును పొందడు. మంచి పనులు చేసేటువంటి వాళ్ళు, శుభాన్ని కలిగించేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి వినాశనము అనేటువంటిది ఉండదు. వాళ్ళకి పరిపూర్ణత సాధించలేకపోయినా సరే వినాశం అనేటువంటిది ఉండదు. ఇంకా ఏం చెప్తున్నారు మిత్రమా? మంచి చేయువాడెన్నడును చెడు చేత పరాజితుడు కాడు. మంచి చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం మనం మంచికెళ్తే గనక మనకి చెడు ఎదురొచ్చిందని చెప్పి చాలా సందర్భాల్లో ఒక్కొక్కసారి మనకి ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు మనకి అష్యూరెన్స్ ఇస్తున్నారు. మంచి చేసేటువంటి వాడు ఎప్పుడూ కూడా చెడు చేత పరాజితుడు కాడు అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో, దీనికి మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. దానికే మనం తెలుసుకోవాలన్నమాట. యాక్చువల్‌గా మనకి 2 రకాలైనటువంటి డ్యూటీలుంటాయి. ఒకటి ఆధ్యాత్మిక పరమైనటువంటి కర్తవ్యాలు. రెండవది భౌతిక పరమైనటువంటి కర్తవ్యాలు. సో, ఏది చెయ్యాలి నేను పరిపూర్ణత సాధించాలి అనంటే కనుక మనకి శ్రీమద్ భాగవతంలో ఒక చక్కని శ్లోకం వస్తుందన్నమాట. 1వ అధ్యాయము 1వ స్కందము 5వ అధ్యాయము 17వ శ్లోకం. త్యక్త్వా సధర్మం చరణాంబుజాం హరే రజన్న పక్వోపదేత్తయో యది యత్ర క్వ వా భద్రమభూదమిష్యకుం కో వార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః. దీని యొక్క భాష్యం ఏమిటి? భౌతిక వాంఛలన్నింటినీ త్యజించి
దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని బడిసిన వాడికి ఏ విధమైన నష్టము గాని వినాశము గాని ఉండదు. కానీ అభక్తుడైన వాడు తన విద్యుక్త ధర్మములలో సంపూర్ణముగా నిమగ్నుడైనను పొందునది ఏమీయూ లేదు. చూడండి ఎంత పెర్ఫెక్ట్ గా చెప్తున్నారో చూడండి. భౌతిక పరమైనటువంటి డ్యూటీస్, ఆధ్యాత్మిక పరమైనటువంటి డ్యూటీస్. ఇప్పుడు చూస్తాం మనకి భౌతిక పరమైనటువంటి డ్యూటీ అంటే కనుక ఒక వ్యక్తి పెద్దవాడు అయిన తర్వాత ఏంటి ఆయన యొక్క బాధ్యత ఏమిటి? తల్లిదండ్రులని చూసుకోవాలి, చక్కగా చూసుకోవాలి. తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలి. అది కుమారుడి యొక్క బాధ్యత, పిల్లల యొక్క బాధ్యత అన్నమాట. తర్వాత రెండవది ఏమిటి? ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క శరణాగతి పొందాలి, భక్తి చెయ్యాలి. ఇది కూడా మన యొక్క బాధ్యతే. ఈ రోజుల్లో ఎవరు ఫీల్ అవ్వట్లేదు గానీ, బట్ ఇది కూడా మనకి బాధ్యతే. ఒక వ్యక్తి ఉన్నాడు. సో, ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే గనక, ఎవరైనా చిన్న పిల్లవాడు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి చూపించి, సో, ఏదైనా సరే స్పిరిచ్యువల్‌గా జపం బాగా చేస్తున్నాడు, అన్నీ కూడా చేస్తున్నాడు, ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే గనక, ఆ తల్లిదండ్రులే ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారు, ఆ పిల్లవాడిని ముందుకు వెళ్ళడానికి వెళ్ళనివ్వట్లేదు, ఆపేస్తున్నారు. "వద్దొద్దు, అప్పుడే చెయ్యొద్దు నువ్వు. నువ్వు చదువుకో. చదువుకున్న తర్వాత, ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత అప్పుడెప్పుడో చివరిలో కావాలంటే చేసుకుంది గాని" అని చెప్పేసి వాడిని ఆపేస్తున్నారనమాట. వాడికి ఏమాత్రం ఉత్సాహం ఉన్నా సరే ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారు, ఆ ఉత్సాహం మీద వాళ్ళు నీళ్లు చల్లేస్తున్నారు. నీళ్లు చల్లేస్తున్నారు. సో, ఆ విధంగా చేసి "నువ్విప్పుడు చేయొద్దు, తర్వాత చెయ్యి, తర్వాత చెయ్యి" అంటున్నారు. వాడేం చేస్తున్నాడు, భక్తికి సంపర్కంలోంచి దూరంగా వెళ్ళిపోవడం మూలంగా ఏమవుతున్నాడు వాడు ఒక్కొక్కసారి చెడు ప్రభావాలు, చెడు అలవాట్ల వైపు వాడు వెళ్ళిపోతున్నాడు. వీళ్ళేమనుకున్నారు, వాడు కనుక భక్తిలో ముందుకు వెళ్తే గనక నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడేమో, సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాడేమో అని ఆపేశారు. కానీ వాడేంటి, చెడు అలవాట్లకి వాడు లోనయ్యి అన్ని రకాలైనటువంటి వ్యసనాలకి లోనయ్యాడు వాడు. వాడు వ్యసనాలకి లోనైనా సరే బాగానే ఉంటోంది గానీ వాళ్ళకి భక్తిలో ముందుకు వెళ్ళడం వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు. ఏమవుతుంది, వీళ్ళు చేసిన పని మూలన వాడేమవుతాడు, రేపొద్దున స్వార్థపరుడైపోయి వాడి యొక్క ఆనందము, సంతోషం గురించి మాత్రమే పట్టించుకుని ఆ తల్లిదండ్రుల్ని చూడడం మానేస్తున్నాడు. వాడేం చేస్తున్నాడు, తల్లిదండ్రుల్ని చూడడం మానేస్తున్నాడు. ఇటువంటి వాళ్ళేమవుతున్నారు వాళ్ళు, అటు తల్లిదండ్రుల్ని చూడట్లేదు, ఆధ్యాత్మిక పరంగా శ్రీకృష్ణ భగవానుడికి కూడా వాళ్ళు సేవ చేసుకోవట్లేదు. ఏమవుతున్నారు, రెండిటికి కానటువంటి వాళ్ళయిపోతున్నారు. ఇంకా తర్వాత కేటగిరీ ఏమిటి? కొంతమంది ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులను బాగానే చూసుకుంటున్నారు. తల్లిదండ్రులను బాగానే చూసుకుంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయట్లేదు. అది ఒక కేటగిరీ. ఇంక మూడో కేటగిరీ ఏంటి, తల్లిదండ్రుల్ని చూసుకుంటున్నారు. ఆధ్యాత్మిక పరంగా కూడా వాళ్ళు బాగా ముందుకు వెళ్తున్నారు. ఇంకా నాలుగవ కేటగిరీ తల్లిదండ్రుల్ని చూసుకోవట్లేదు. కానీ ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్తున్నారు. 4 కేటగరీస్. ఒకటేంటి, తల్లిదండ్రుల్ని చూసుకోవట్లేదు, ఆధ్యాత్మిక పరంగా కూడా చూసుకోవట్లేదు. వాళ్ళు వరస్ట్ అన్నమాట. వాళ్ళు అనవసరం అసలు. దానికంటే కూడా కొంచెం ఉన్నతమైనటువంటి కేటగరీ ఏమిటి, తల్లిదండ్రులను చూసుకుంటున్నారు, కానీ ఆధ్యాత్మిక పరంగా ఏమీ చెయ్యట్లేదు వాళ్ళు. అది ఇంతకు ముందున్న కేటగరీ కన్నా కొంచెం పర్లేదు. అట్‌లీస్ట్ తల్లిదండ్రులకైనా సేవ చేస్తున్నారు. తర్వాత మూడవ కేటగరీ ఏమిటి, తల్లిదండ్రుల్ని చూసుకుంటున్నారు, అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు వెళ్తున్నారు. భగవంతుడికి కూడా సేవ చేస్తున్నారు. ఇది వాటి మూడవదన్నమాట. ఇది వాటికంటే కూడా ఉత్తమం. ఇంకా బాగా ఉత్తమమైనది ఏంటి ఇంకా? అదేంటండి, ఇంతకన్నా ఉత్తమం ఉంటుందా? తల్లిదండ్రుల్ని చూసుకుంటున్నాడు వాడు, ఆధ్యాత్మికంగా భక్తి కూడా చేస్తున్నాడు. ఇంతకన్నా ఇంతకన్నా కూడా ఉత్తమమైనది ఉంటుందా అంటే గనక ఉంది. ఏమిటి? తల్లిదండ్రుల్ని చూసుకోకపోయినా సరే శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో 24/7 పూర్తిగా నిమగ్నమయ్యి మొత్తము సన్యాసాశ్రమం తీసుకొని స్వామి యొక్క సేవలోనే పూర్తిగా ఉండిపోయాడు. ఆయన అన్నిటికంటే కూడా చాలా ఉత్తమమైనటువంటి యోగి. అదేంటండి, తల్లిదండ్రుల్ని చూసుకోవట్లేదు కదా మరి. అవును, తల్లిదండ్రుల్ని చూసుకోవట్లేదు. చూసుకోకపోతే ఏమవుతుంది, వాళ్ళకి దానికి కొంచెం ప్రతిఫలాల్ని అనుభవించాలి. అవును, అనుభవించాలి. కానీ ఏం చేస్తున్నాడు, కేవలం తల్లిదండ్రుల్ని చూడకుండా వదిలేసి
భౌతిక పరంగా వాడు ఎంజాయ్మెంట్లు అవి చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాడు అనుభవించాలి ప్రతిఫలం. కానీ తల్లిదండ్రుల్ని చూసుకోకపోయినా సరే సన్యాసం తీసుకున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో నిరంతరము నిమగ్నుడై ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రులు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలే కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళకి కూడా సేవ చేసినట్టు అవుతుంది. వాళ్ళకి కూడా సేవ చేసినట్లు అవుతుంది. ఎలా అంటే గనక ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు మిలిటరీకి వెళ్ళిపోయాడు. మిలిటరీకి వెళ్ళిపోయిన తర్వాత ఏదో యుద్ధం జరిగింది. పాపం ఆ యుద్ధంలో అమరుడయ్యాడు. అప్పుడేం చేస్తుంది గవర్నమెంటు, ఆ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఆ యొక్క గవర్నమెంట్ మీద ఉందన్నమాట. ఏం చేస్తుంది? వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అరేంజ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళేం చేశారు? ఆ యొక్క దేశం కోసం వాళ్ళ యొక్క కుమారుడిని వాళ్ళు త్యాగం చేశారు. అదే విధంగా ఎవరైతే తల్లిదండ్రులున్నారో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ కోసం వాళ్ళ యొక్క కుమారుడిని ఇచ్చేసారంటే గనక సన్యాసం తీసుకోవడానికి పంపించారు. ఇంక మరి శ్రీకృష్ణ ఒక గవర్నమెంట్ ప్రజా ప్రభుత్వమే వాళ్ళ గురించి చూసుకున్నప్పుడు మరి శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు వాళ్ళ యొక్క కుమారుణ్ణే ఆయనకిచ్చేస్తే గనక మరి ఆయన చూసుకోడా? ఎంతో బాగా చూసుకుంటాడన్నమాట. సో, ఆ విధంగా చేయడం మూలంగా కూడా ఎటువంటి కర్మ ఫలాలు కూడా అతనికి సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళకి ఆ కర్మ ఫలాలు అవన్నీ కూడా అందవన్నమాట. సో, అందుకే ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారు? ఎవరైతే కనుక అభక్తుడైనటువంటి వాడు వాడి విద్యుక్త ధర్మాలలో ఎంత పరిపూర్ణత సాధించినా సరే, వాడు పొందిందేముంది అంటే గనక ఏమీ లేదంట. వాడికేమొస్తుందంట? ఏమీ రాదంట. ఎందుకంటే గనక వాడికి శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఏమీ లేదు. మొత్తం అంతా పోయింది. వాడు చేసిందంతా గూడా. అదే ఎవరైతే కనుక మిగతా భౌతిక వాంఛలన్నిటిని కూడా వదిలిపెట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంపూర్ణ శరణాగతి పొందితే గనక ఏమవుతుంది? వాడి యొక్క ఎటర్నల్ అకౌంట్‌లో వాడు క్రెడిట్ చేసుకుంటున్నాడు. కాబట్టి వాడికి బోలెడంతా బెనిఫిట్ ఉంటుంది వాడికి. ఉపయోగం ఉంటుందన్నమాట వాడికి. సో, అందుకే స్వామి ఏం చెప్తున్నారు? శుభకార్యాలు అంటే గనక ఏమిటి? ఏదో మంచి పనులు చేయడము, ఏదో సాయం చేయడం అవన్నీ గాదు. శుభకార్యాలు అంటే గనక భక్తి సంబంధ కార్యక్రమాలలో వాళ్ళు నియుక్తులైనటువంటి వాళ్ళు. భక్తి చేయడం అనేటువంటిది నిజమైనటువంటి శుభకార్యం. ఆ శుభకార్యాలలో నియుక్తులైనటువంటి వాళ్ళు ఈ లోకంలో గాని, పరలోకంలో గాని వినాశనం పొందరు. వాళ్ళకెప్పుడు నాశనం అనేటువంటిది ఉండదు వాళ్ళకి. సో, కాబట్టి వాళ్ళెప్పుడూ కూడా భగవంతుడి యొక్క సేవ చేస్తున్నారు కాబట్టి, ఆటోమేటిక్‌గా వాళ్ళకి అంతా కూడా మంచే జరుగుతుంది. ఫర్ ద టైమ్ బీయింగ్ అనిపిస్తుంది వాళ్ళకి. సో, మనకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను కూడా ఇది జేస్తున్నాను. అయ్యో! నా పక్కనున్న వాళ్ళందరూ ముందుకెళ్ళిపోయారు. నేనే ఇక్కడ ఉండిపోయాను. మా పక్కింటి వాళ్ళో, లేకపోతే మా ఆఫీస్‌లో వాళ్ళో, నా వ్యాపారంలో వాళ్ళో, నాతో పాటు ఉన్నవాళ్ళు నా స్నేహితులు వాళ్ళందరూ కూడా భౌతిక పరంగా చాలా చాలా పెద్ద పెద్ద బంగ్లాలు, బిల్డింగ్‌లు కట్టుకున్నారు. కార్‌లు కొనుక్కున్నారు. ఏవో వాళ్ళ అమ్మాయిల పెళ్ళిళ్ళేవో అలా జేశారు, ఇలా జేశారు. కానీ నేను మాత్రం ఎక్కడ వేసిన గొంగళ్ళలానే ఉండిపోయాను. అని చెప్పి మనకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అది మాయ లాగుతుందన్నమాట వెనక్కి. అప్పుడు మనం ఈ శ్లోకం, ఈ పర్టిక్యులర్ సెక్షన్ ఏదైతే ఉందో భగవద్గీతలో, దీన్ని మనం తెరిచి చదువుకుంటే గనక మనకి స్వాంతన లభిస్తుంది. స్వాంతనే కాదు మనకనిపిస్తుందన్నమాట. యెస్! నేను చేస్తుంది కరెక్టే. వాళ్ళు చేసుకుంటున్నవన్నీ కూడా ఏమిటి? టెంపరరీ అవన్నీ కూడాను. రిజల్ట్స్ అవన్నీ కూడా టెంపరరీ. కానీ నేనేం చేస్తున్నాను? భౌతిక పరంగా ముందుకు వెళ్ళలేకపోయినా సరే, ఆధ్యాత్మిక పరంగా నేను చాలా ముందుకు వెళ్తున్నాను. ఎంత ధనం పోసినా సరే, ఆధ్యాత్మిక పరంగా నాకు ఫలితాలు రావాలి అంటే గనక రావు. కాబట్టి నేను ఆధ్యాత్మిక పరంగా నేను ఉన్నతుడవుతున్నాను, ధనవంతుడినవుతున్నాను నేను అని చెప్పి మనం తెలుసుకొని, ఎటువంటి సంకోచము లేకుండా యొక్క కృష్ణ భక్తి మార్గంలో మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎటువంటి నిరుత్సాహము లేకుండా సంపూర్ణ ఉత్సాహంతోటి, దృఢ నిశ్చయంతోటి కూడా మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. సో, ఇంకా వచ్చేటువంటి శ్లోకాల్లో స్వామి మనకి చెప్తారన్నమాట. సో, వాళ్ళ గతి ఏమవుతుంది? 2 రకాలైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళకి గతి ఏమవుతుంది వచ్చే జన్మలో అనేటువంటి విషయాలు మనకి డీటెయిల్‌గా చెప్తారు. అవేంటో మనము రేపు తెలుసుకుందాం అండి. హరి కృష్ణ.
हरे कृष्ण हरे प्रभु जी। कृष्ण प्रभु जी, दंडवत हरे प्रणाम। कृष्ण हरे कृष्ण हरे हरे कृष्ण प्रभु जी। प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणामाలు प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी ధన్యవాదములు। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणामाలు हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु।